యూట్యూబ్ ప్రేక్షక మహాశీలందరికీ మీ వాచస్పతి హృదయపూర్వక నమస్కారములు. అందరూ బాగున్నారండి. ఈ రోజున మనం ఈ వీడియోలో భార్యాభర్తలు చిత్రం నుంచి చూచి చూచి కళ్ళు కాయలే కాచాయి అనే చక్కని అద్భుతమైనటువంటి పాటను పాడుకుంటున్నాం. ఎందరో మహానుభావులు మన వీడియోలు చూస్తూ ఉంటారు. వారి అందరి పాదాలకి నా హృదయపూర్వక నమస్కారములు తెలియజేసుకుంటున్నాను. పెద్దలందరికీ, చిన్నలకి శుభాశీస్సులు. మీలో ఎవరికైనా సరే ఆన్లైన్లో మ్యూజిక్ క్లాసెస్ కావాలంటే A to Z అంటే ఏమిటి? పక్కా క్లాసికల్ మ్యూజిక్, అలాగే మూవీ సాంగ్స్, లైట్ మ్యూజిక్ సాంగ్స్, ఫోక్ మ్యూజిక్ సాంగ్స్ విత్ స్వరంతో చెప్తాను. కాబట్టి ఇప్పటికే నా అభిమానుల ఆన్లైన్లో మన తెలుగువారు ఎక్కువంటే అక్కడ మన తెలుగు 2 రాష్ట్రాల నుంచి, అలాగే ఇతర రాష్ట్రాల నుంచి, ఇతర దేశాల నుంచి కూడా ఒక 50-60 మంది నేర్చుకుంటున్నారు. బుక్స్ విషయానికి వస్తే డివోషనల్ సాంగ్ సిరీస్లో 3 బుక్స్ ఉన్నాయి. బుక్ 1, బుక్ 2, బుక్ 3. మూవీ సాంగ్ సిరీస్లో 5 బుక్స్ ఉన్నాయి అనమాట. బుక్ 1, బుక్ 2, బుక్ 3, బుక్ 4, బుక్ 5. ఈ బుక్స్ కానీ అలాగే మీకు ఆన్లైన్లో క్లాసెస్ కావాల్సి వస్తే ఫోన్ నెంబర్కి ఫోన్ చేయండి. ఫోన్ నెంబర్ 8985417356. ఫోన్ నెంబర్ మరి ఒకసారి 8985417356. ప్రేక్షకులకు ప్రతి వీడియోలో కూడా నేను నొక్కి ఒక్క నుంచి ఒక విషయం చెప్తున్నాను. ఏమిటంటే అది పాటకే పైన స్వరము కింద సాహిత్యం కానే కాదు. అది పాట పాడుకునే వాళ్ళకి స్వరం ఒక రకంగా ఉంటుంది. అది ఎలా ఉంటుందంటే ఎన్ని సాహిత్యాక్షరములు ఉంటాయి అన్ని స్వరాక్షరములు ఉంటాయి. అలాగే ఇన్స్ట్రుమెంట్స్ వారికి ఏ ఇన్స్ట్రుమెంట్ వారికైనా సరే అక్కడ స్వరములు ఎక్కువగా వస్తాయి అన్నమాట. ఇది గమనించవలసిందిగా కోరుచున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. భార్యాభర్తలు అనే చిత్రం నుంచి జో 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 చూచి చూచి కళ్ళు కాయలే కాశాయి అనే పాటను పాడుకుంటున్నాం మనం. రచన కొసరాజు గారు, సంగీతం ఎస్ రాజేశ్వరరావు గారు, గాయకులు ఘంటసాల మరియు జిక్కి గారులు. రాగం ప్రధానంగా మోహన రాగం. నేను ప్రధానంగా అన్నానంటే అన్యస్వరం అంటారు కదా, ఫారెన్ నోట్స్ 1, 2, 3, 4 వరకు కలుపుతారు. నేను తర్వాత వివరణిస్తాను. ఈ మోహన్ రాగాన్ని హిందుస్థానీ సంగీతంలో భూప్ లేదా భూపాలి అంటారు. ఇది జన్య రాగము, ఉపాంగ రాగము. ఇది 28వ మేళకర్త హరికాంభోజి రాగం నుంచి పుట్టినది. మోహన రాగం యొక్క ఆరోహణ అవరోహణలు అంటే మూర్ఛన సరిగా పదస. మీరు ఆరోహణ జాగ్రత్తగా గమనిస్తే సరిగా అంటే మా తీశాం, పదస అంటే నీ తీశాం, మాని అనే 2 స్వరాలు తీశాం ఆరోహణలో. అవరోహణ చూడండి, సాధాపా గరీస, నీమా అనే 2 స్వరాలు తీశాం. ఏది ఏమైనప్పటికీ 7 స్వరంలో 2 స్వరములు తీసేస్తే 5 ఉంటాయి కదా. 5 స్వరములు ఉంటే ఔడవ రాగం అంటాం. మరి ఆరోహణలో 5 స్వరాలు ఉన్నాయి, అవరోహణలో 5 స్వరాలు ఉన్నాయి. అప్పుడు ఎలాంటి రాగం అవుతుంది? ఇది ఔడవ రాగం అవుతుంది, లేదా శుద్ధ ఔడవ రాగం అని కూడా పిలుస్తున్నారు. ఇందువచ్చు స్వరస్థానములు సా షడ్జమము, రీటు చతుశ్రుతి రిషభము, గాత్రి అంతరగాంధారము, పా పంచమము, ధాటు చతుశ్రుతి దైవతము, తారస్థాయి షడ్జములు వస్తాయి. వీటితో పాటుగా అన్యస్వరము కాకల నిషాదాన్ని, నీత్రిని అద్భుతంగా ప్రయోగించారు. తాళము చతురస్ర జాతి త్రిపుడి తాళము ఖండనడక అంటే ఒక్కొక్క క్రియకు 5 స్వరాక్షరముల చొప్పున 5 పాఠాక్షరముల చొప్పున నడుస్తాయి అనమాట. ఎలాగంటే చతురస్ర జాతి త్రిపుడి తాళములకు 3 అంగములు కదా, 1 లఘువు 2 ధృతములు. ఇక్కడ చూడండి, తక్క తక్కిట్ట 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 అని నడుస్తుంది. శృతి ఒరిజినల్ శృతి 2వ శృతిలో ఉంది. నేను 2.5 శృతిలో పాడుతున్నాను. ఈ 2.5 శృతిని వెస్టర్న్ మ్యూజిక్ వారి సంప్రదాయంలో స్కేల్స్లో చెప్పాలంటే ఈ క్యాషియన్ చూడండి, ఇక్కడ ఇది లో పిచ్, ఇది వదిలేసేయండి, ఇది మిడిల్ పిచ్. ఈ 2 బ్లాక్ కీస్, ఈ బిగినింగ్ కి వైట్ కీని మనం సా అంటాం 1వ శృతి. వెస్టర్న్ మ్యూజిక్ వారు దీన్ని సి అంటారు కదా. సి, సి షార్ప్, డి, డి షార్ప్. డి షార్ప్ అంటే 2.5 శృతి. ఇప్పుడు మన స్కేల్ మిడిల్ పిచ్ డి షార్ప్ నుంచి హై పిచ్ డి షార్ప్ వరకే. పాటను పాడుకోబోయే ముందు మనం మోహన రాగం యొక్క మూర్ఛను ఒకసారి ప్లే చేసుకుంటూ పాడుకుందాం. అలాగే లో పిచ్లో ఎన్ని స్వరాలు వాడారు, హై పిచ్లో ఎన్ని స్వరాలు వాడారు నేను చెప్తే మీకు ఈజీగా ఉంటుంది.
సరి గ పద సా సాధ పగరి సా సరి గ పద సా సాధ పగరి సా లో పిచ్లో సాధా సా దైవత్వం వరకు వెళ్ళారు. మరి హై పిచ్లో సరి గరి సా తారాస్థాయి గాంధారం వరకు వెళ్ళారు. పల్లవికి పాట పాడుకుంటున్నాం. తాళం బీటుతోనే పాట ప్రారంభమవుతుంది, అంటే సమంతోనే ఘాతతోనే. పల్లవి కంటే ముందు సాకి ఉంది, ఆ సాకి పాటి నేను పాటను కంటిన్యూ చేస్తాను. జో 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 చూచి చూచి కళ్ళు కాయలే కాచాయి, చూచి చూచి కళ్ళు కాయలే కాచాయి, చుక్కలా నీ తండ్రి ఊడిపడ్డాడు, చక్కని నా బాబు జో జో, చల్లని నా తండ్రి జో జో, చక్కని నా బాబు జో జో, చల్లని నా తండ్రి జో జో. ఫస్ట్ చరణమునకు పాట పాడుకుంటున్నాం. తాళం బీటుతోనే పాట ప్రారంభమవుతుంది, అంటే సమంతోనే ఘాతతోనే. రెక్కలు గట్టుకొని రేవున వాలాను, రెక్కలు గట్టుకొని రేవున వాలాను, రేయింబగళ్ళు నిన్ను తలచుకొని మురిశాను, రెక్కలు గట్టుకొని రేవున వాలాను, రేయింబగళ్ళు నిన్ను తలచుకొని మురిశాను, మురిపాల మొలకవు జో జో, ముద్దులూరించేవు జో జో, చూచి చూచి కళ్ళు కాయలే కాచాయి, చుక్కలా నీ తండ్రి ఊడిపడ్డాడు, చక్కని నా బాబు జో జో, చల్లని నా తండ్రి జో జో. పడుకోరా. రెండవ చరణమునకు పాట పాడుకుంటున్నాం. తాళం బీటుతోనే పాట ప్రారంభమవుతుంది, అంటే సమంతోనే ఘాతతోనే. కాకితో ఒకసారి కబురంపినానని, కాకితో ఒకసారి కబురంపినానని, కలలోన నిన్ను చాలా కలవరించాను, కాశీకి పోయిన గంగలో మునిగిన, కాశీకి పోయిన గంగలో మునిగిన, నిన్ను మరువకున్నాను జో జో, నిలువలేకున్నాను జో జో, చూచి చూచి కళ్ళు కాయలే కాచాయి, చూచి చూచి కళ్ళు కాయలే కాచాయి, చుక్కలా నీ తండ్రి ఊడిపడ్డాడు, చక్కని నా బాబు జో జో, చల్లని నా తండ్రి జో జో. ఒరేయ్, లాస్ట్ చరణం మూడవ చరణమునకు పాట పాడుకుంటున్నాం. తాళం బీటుతోనే పాట ప్రారంభమవుతుంది, అంటే సమంతోనే ఘాతతోనే. ఏ ఊళ్ళు తిరిగావో, ఏమేమి చేశావో, ఎవరితో సరదాలు తీర్చుకొచ్చావు, ఇంత చక్కని రంభ ఇంటిలో నుండగా ఇతరులతో పని ఏమి జో జో, ఇది మంచి సమయము జో జో. చాలా అద్భుతమైనటువంటి పాట అండి, ఎంతో ప్రజాదరణ పొందింది. ముఖ్యంగా
రేలంగి నరసింహారావు గారు సూర్యకాంతం గారి మీద చిత్రీకరించారు. అంతే అద్భుతంగా పాడారన్నమాట మహానుభావుడు. నా వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయనటువంటి వారు సబ్స్క్రైబ్ చేసి నా వీడియోలను వీక్షిస్తారని మనసారా కోరుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో ఈ పాటకి స్వరంతో మీ ముందుకు వస్తాను. నమస్తే, మీ వాచస్పతి.